ఇదిగో బాబు, యాడా మీ డీజీపీ? ఓసారి అటు చూడండి. జాయినింగ్ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చారు సార్. సుపీరియర్ ఆఫీసర్ వెళ్తుంటే లేచి సెల్యూట్ చేయాలనే సెన్స్ లేదు. ఊరుకోండి బాబాయ్, మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటి? పదండి వెళ్ళి జాయినింగ్ ఆర్డర్ తీసుకుందాం. దిస్ ఈస్ యువర్ జాయినింగ్ ఆర్డర్. ఏ జోన్ ఇచ్చుంటారు? అరే వెస్ట్ జోన్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్ మంచి కాస్ట్లీ ఏరియాలు. బాగా సంపాదించుకోవచ్చు అనమాట. ఏం సంపాదించుకుంటావు? పేరు బాగా పనిచేసి పేరు సంపాదించుకుంటాను సార్. సిన్సియర్ గా పనిచే. చేస్తాను సార్. ఈ డిపార్ట్మెంట్లోకి నేను ఎందుకు వచ్చాను దేవుడా అని మీరు ఫీల్ అయ్యేలా పనిచేస్తాను. అదే నేను సిన్సియర్గా పనిచేస్తే క్రిమినల్స్ ఉండరు కదా సార్, అప్పుడు మీకు పనే ఉంటుంది. అది నా సెన్స్ అనమాట. వస్తాను సార్. Do you think I'm a politician or a police? Form in a line. ఇంతకు ముందున్న ఏసీపీలతో మీరు ఎలా ఉన్నారో నాకు తెలీదు. ఇక నుంచి మీరు నాతో ఎలా ఉండాలో, డ్యూటీలు ఎలా చేయాలో, అసలు పోలీస్ అంటే ఎలా ఉంటాడో నేను నేర్పిస్తాను. Am I clear? Yes, sir. Say it loud. Yes, sir. Let's take the pledge. అయ్యా ఈ రోజు నుంచి మా శ్రమని మా తెలివిని శారీరకంగా గాని మానసికంగా గాని ఈ జనం కోసం కాకుండా కమాన్ మా కోసం, మా పిల్లల కోసం, మా తరతరాల కోసం వాడతామని సెటిల్మెంట్లు, దందాలు, చలానాలు, కబ్జాలు ఇలా దొరికిన చోట దొరికినంత నొక్కి పెట్రోలింగ్లు, చేజింగ్లు లాంటి రిస్కులు లేకుండా ప్రశాంతంగా ఫైనాన్షియల్ గా సెటిల్ అవుతామని మనసా వాచా కర్మేణ ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఏంటయ్యా ఇంత ఎమోషనల్ అయ్యారు? కంపెనీస్ మీరు అందరు సిన్సియరా ఏంటి? మీరు మా కోసం వచ్చిన ఆఫీసర్ సార్. ఇంతకు ముందు వచ్చిన ఏసీపీలు, డీసీపీలు వాళ్ళ జేబులు నింపుకున్నారు కానీ మా లాంటి బడుగు బలహీన సీఐల్ని, ఎస్ఐల్ని ఎవరు పట్టించుకోలేదు సార్. మీరు క్యూబాకో చెగువీరా సార్. మండ్యానికో కల్లూరండా కాకి డ్రెస్ లో కదిలి వచ్చిన కలియుగ ప్రత్యక్ష దైవం సార్ మీరు. అవును దొరా సార్. మా రక్త తిలకం శ్రీ సూర్య కళ్యాణ. ఆపారెడ్డి ఎలా బతుకుతారయ్యా? ఓ పక్క రేట్లు మండిపోతుంటేను. మనందరం కలిసి కష్టపడి సంపాదించుకుందాం. మనందరిది ఒకటే నినాదం, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. మీ ఎమోషన్ నాకు చాలా బాగా నచ్చిందయ్యా. ఇదే ఫ్లోలో నన్ను ఈ సిటీకి పరిచయం చేయండి. చూడండి మై డియర్ దొంగలు, ఈ రోజు నుంచి సిటీలోని అన్ని కాస్ట్లీ ఏరియాలో మేమే మీకు ప్రొటెక్షన్ ఇస్తాం. కంఫర్టబుల్ గా దొంగతనం చేసుకోండి. అందులో 20% మా పోలీస్ బ్రదర్స్ కి ఇవ్వాలి. అంతేకాదు టెక్నాలజీని వాడండి. ఫేస్బుక్, ట్విట్టర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. టెక్నాలజీ వాడుకుంటే మాకే వస్తుందండి. పిచ్చిన దొంగ ఒకటి ఫేస్బుక్ లో ఐఎమ్ ఫ్లయింగ్ టు చెన్నై అంటాడు. అంటే చెన్నైకి ఎగిరిపోతున్నాను అంటాడు. ఇక్కడ వాడి ఇంట్లో వాలిపోండి. ఇంకొక ట్విట్టర్ లో ఐఎమ్ జాయ్ అలుకాజ్ అంటాడు. అంటే బంగారపు గుట్లో ఉన్నాను అంటాడు. అక్కడ వాడినట్టు అవ్వండి. ఓ గ్రేట్. దర్జాగా దొంగల్లా బతకండి. గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్.